గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం నీ పెయిన్స్ అంటే మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకుందాం. మోకాళ్ళ నొప్పులు అనేది ఎక్కువగా వయసు పైబడిన వాళ్ళు అంటే 45-50 పైబడిన వాళ్ళకి మనం చూస్తుంటాం. కానీ మోకాళ్ళ నొప్పులు అనేది ఎనీ ఏజ్ గ్రూప్ అంటే చిన్న వయసు నుంచి వస్తూ ఉంటాయి. దానికి వేరే వేరే కారణాలు ఉంటాయి అన్నమాట. మనకి మెయిన్గా చూస్తే పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి అరుగుదల వేర్ అండ్ టేర్ అనమాట. అంటే 40 నుంచి మనకి బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల కానీ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కానీ మనకి అరుగుదల స్లోగా గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. అరుగుదల పెరిగి మనకి మోకాళ్ళ మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల దీన్ని ఆర్థరైటిస్ అంటాం, ఆస్టియో ఆర్థరైటిస్ మెయిన్ కారణం అది. తర్వాత రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల కానీ స్లిప్ అండ్ ఫాల్ కానీ కింద పడటం వల్ల కానీ అంటే ఇంజరీస్ ఎందువల్ల అవుతాయి మనకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ ఇంజరీస్ స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల లెగమెంట్ ఇంజరీస్ అవ్వచ్చు అంటే మోకాళ్ళలో, లేకపోతే ఫ్రాక్చర్ మోకాళ్ళ చుట్టుపక్కల ఫ్రాక్చర్స్ అవ్వచ్చు. ఇది కామన్గా జరిగేదన్నమాట. సో ఈ ఇంజరీస్ అనేది ఎనీ ఏజ్ గ్రూప్ చిన్న వయసు నుంచి స్పోర్ట్స్ ఇంజరీస్ స్పోర్ట్స్లో ఆడే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఏజ్ పెరిగే కొద్దీ డీజనరేషన్ కూడా వచ్చి ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. మొదట మనం ఆర్థరైటిస్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఫస్ట్ మనం ఇందాక చెప్పింది వేర్ అండ్ టేర్ వల్ల అంటే వయసు పైబడిన వాళ్ళకి అరుగుదల వచ్చే మోకాళ్ళ నొప్పులు, అది ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అది చాలా కామన్గా చూస్తుంటాం అన్నమాట. దాని తర్వాత రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇట్స్ అన్ ఆటోఇమ్యూన్ డిసార్డర్ అనమాట. సో దట్ ఈస్ వెరీ డెబిలిటేటింగ్, చాలా ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉంటుంది, వాపు ఉంటుంది. నార్మల్గా ఆర్థోపెడిషియన్స్ రొమటాలజిస్ట్ ట్రీట్ చేస్తారు వాటిని. దాని ఫిజియోథెరపీ కూడా దానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు కాకుండా గౌటిక్ ఆర్థరైటిస్, సెప్టిక్ ఆర్థరైటిస్ అని కూడా ఉంటాయి. చాలామందికి అవి మిస్డయాగ్నోస్ అవుతాయి అనమాట. సో ఆర్థరైటిస్లో ఈ వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఆస్టియో ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటిక్ ఆర్థరైటిస్ అండ్ సెప్టిక్ ఆర్థరైటిస్. సో వీటన్నిటి కూడా ఫిజియోథెరపీ ఎలా హెల్ప్ అవుతుంది అనేది తర్వాత మాట్లాడుకుందాం వన్ బై వన్. ఇప్పుడు మనకి అంటే ఆస్టియో ఆర్థరైటిస్కి వచ్చేసరికి ఫిజియోథెరపీ ఏంటంటే ఫస్ట్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా మనం మెడికల్ అటెన్షన్ కానీ ఫిజియోథెరపిస్ట్ అటెన్షన్ కానీ తీసుకెళ్ళాలి పేషెంట్ని. పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు అవసరమైతే మందులు వాడతారు. మందులు వాడిన కొన్నాళ్ళకి నొప్పి గ్రాడ్యువల్గా తగ్గితే ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా నొప్పి మోడరేట్గా ఉన్నప్పుడు కూడా మనం ఫిజియోథెరపీ అంటే ఎలక్ట్రోథెరపీ చేయవచ్చు అనమాట. ఎలక్ట్రోథెరపీ వల్ల అంటే కొన్ని మొడాలిటీస్ వాడి పెయిన్ రిలీఫ్కి హెల్ప్ అవుతుంది. పెయిన్ రిలీఫ్కి హెల్ప్ అవడం అంటే ఈ మజిల్ బాగా టెన్స్డ్గా ఉండి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉంటుంది మోకాలకి. ఇప్పుడు ఈ ఎలక్ట్రోథెరపీ మొడాలిటీస్ వాడటం వల్ల లోకల్ బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేయడం కానీ మజిల్ రిలాక్స్ చేయడం కానీ పెయిన్ రిలీఫ్ ఎస్పెషల్లీ ఎలక్ట్రోథెరపీ మొడాలిటీస్ వల్ల పెయిన్ రిలీఫ్ కూడా వస్తుంది. సో ఈ మూడు ఒక వారం రోజుల నుంచి 10 రోజుల లోపు మనం చేయగలిగితే నొప్పి తగ్గుతుంది. నొప్పి ఒక 60-70% తగ్గిన తర్వాత మనం మోకాళ్ళ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అది తొడ కండరాలను మనం స్ట్రెంథెన్ చేయగలిగితే ఒత్తిడి అంటే మనకి అరుగుదల ఎందుకు వచ్చింది, మెయిన్గా కామన్ కాజెస్ ఏంటంటే వయసు రీత్యా అనుకుంటున్నాం. వయసుతో పాటు మనకి వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా మోకాళ్ళ నొప్పులు రావు. వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా అరుగుదల వల్ల వయసు రీత్యా అరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల 3 కారణాలు ప్రైమరీగా ఏంటంటే వయసు రీత్యా వచ్చేవి, ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల, బరువు పెరగటం వల్ల. సో మనం ఫిజియోథెరపీ చేసి పెయిన్ రిలీఫ్ చేసి మళ్ళీ వాళ్ళని పేషెంట్స్ మనం పంపించేయటం వల్ల సగం ప్రాబ్లమే మనకి రెక్టిఫై అవుతుంది. అంటే మెయిన్గా మనం అడ్రస్ చేయాల్సింది వయసుని మనం ఏం చేయలేం, కానీ మనం తొడ కండరాలు వీక్గా ఉంటే దాన్ని స్ట్రెంథెన్ చేయాలి. స్ట్రెంథెన్ చేసి ఎక్సర్సైజ్ ద్వారా ఫిజియోథెరప్యూటిక్ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల తొడ కండరాలు స్ట్రెంథెన్ అవుతాయి. అప్పుడు ఈ వెయిట్ అంటే మన బాడీ శరీరం యొక్క ఒత్తిడిని మోకాలు కొంచెం తట్టుకునే కెపాసిటీ వస్తుంది. సో అరుగుదల అప్పుడు దాకా జరిగిన అరుగుదలని మనం ఏం చేయలేము, అంటే వెనక్కి తీసుకెళ్ళలేము. కానీ ఆ ప్రోగ్రెషన్ని ఆపగలిగే శక్తి ఈ కండరాలకి అంటే మనం స్ట్రెంథెన్ చేస్తే హెల్ప్ అవుతుంది అన్నమాట. ఈ స్ట్రెంథెన్ చేయడమే కాకుండా నొప్పి కూడా తగ్గుతుంది. సో ఎక్సర్సైజ్ చేయటం అండ్ కొంచెం ఎక్సర్సైజ్ ఒక 3 to 4 వీక్స్ చేయగలిగిన తర్వాత నొప్పి తగ్గిన తర్వాత మనకి వాళ్ళ బిఎంఐ చూసి అంటే బాడీ మాస్ ఇండెక్స్ వాళ్ళ హైట్కి వెయిట్ ప్రపోర్షనేట్గా ఉందా లేదో చూసుకుని అట్లీస్ట్ 5 to 10% వాళ్ళ బాడీ వెయిట్ అంటే నెక్స్ట్ 3 months, 1 నెలలో కాదు 2 నెలలో కాదు. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు ఎక్కువ మందికి 50 పైబడిన వాళ్ళకే ఉంటాయి కాబట్టి మనం ఒకేసారి వెయిట్ లాస్ అనేది సజెస్ట్ చేయడం కరెక్ట్ కాదు.
ఒక 3 monthsలో 5 to 10%. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 కిలోలు ఉన్నారనుకోండి, 80లో 5% అంటే 10% is 8 kilos. అంటే ఒక 4 to 8 kilos కనుక మ్యాక్సిమం 10 kilos ఒక 3 months స్పాన్లో మనం తగ్గగలిగితే, వెయిట్ లాస్ మనం అడ్వైస్ చేయగలిగితే డెఫినెట్గా ఆ వెయిట్ అనేది ఒత్తిడి మోకాళ్ళ మీద పడదు. దాని ద్వారా చాలా రిలీఫ్ ఉంటుంది పేషెంట్స్కి. వాళ్ళ ఏడిఎల్ అంటే యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్కి అస్సలు ఇబ్బంది ఉండకుండా వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకోగలుగుతారు. ఇది చేయని పక్షంలో మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఒత్తిడి పడతానే ఉంటుంది. సో డీజనరేషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఈ రెండు ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ ప్రైమరీగా మెడికల్ కేర్ అటెన్షన్, ఎక్స్రే తీసి అరుగుదల ఎంత ఉందో చూసి, అవసరమైతే మందులు తీసుకుని అలాంగ్ విత్ దట్ ఫిజియోథెరపీ కూడా మనం చేయగలిగితే, అంటే ఎలక్ట్రోథెరపీ వాడి గ్రాడ్యువల్గా థెరపటిక్ ఎక్సర్సైజెస్ చేసి అప్పుడు మనం వెయిట్ లాస్లో కనుగలిగితే దీనికి చాలా వరకు మనం సొల్యూషన్ చూపించినట్టే. సో ఇది ఆస్టియోఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కామన్గా ఏంటంటే వాడికి సిమ్టమ్స్ పెయిన్, స్టిఫ్నెస్ ఉంటుంది బాగా. ఆ జబ్బు అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక లక్షణం పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ అండ్ స్టిఫ్నెస్. ఈ మూడింటి వల్ల ఏమవుతుందంటే జాయింట్ స్టిఫ్నెస్ వల్ల, పెయిన్ వల్ల వాళ్ళు మూమెంట్ చేయలేరు. ఎస్పెషల్లీ ఇది రుమటాలజిస్ట్ ట్రీట్ చేసి ఫిజియోకి పంపిస్తే అగైన్ ఫిజియో, ఎలక్ట్రోథెరపీ అండ్ ఎక్సర్సైజెస్ బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. అవసరమైతే అగైన్ ఇక్కడ వెయిట్ లాస్ కూడా సజెస్ట్ చేస్తాం. ఇది లాంగ్ టర్మ్ కండిషన్. అంటే ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ కొంతమంది సివియర్గా ఉంటుంది, పెయిన్ కొంతమంది తక్కువగా ఉంటుంది. డిజీజ్ సివియారిటీ చాలా వేరియబుల్గా ఉంటుంది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో. సో వీళ్ళకి కూడా ఫిజియోథెరపీ చాలా హెల్ప్ అవుతుంది. మెయిన్గా ఎక్సర్సైజెస్, జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ అనమాట. అండ్ ఇంకో మెయిన్ ముఖ్యమైనది ఏంటంటే మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక్క మోకాళ్ళకే రాదు, మన శరీరంలో ఎవ్రీ జాయింట్, ప్రతి జాయింట్కి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో స్పెసిఫిక్గా మన రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ వస్తే ఒక మోకాలికే ట్రీట్మెంట్ ఉండదు. వాళ్ళకి ఎల్బోస్ అంటే మోచేయి కానీ, మెడ, నడుము, అన్ని యాంకిల్ అన్నిటికి కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా పరిశీలించి మనం ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇది మెయిన్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ అండ్ ఫిజియో మేనేజ్మెంట్. దాని తర్వాత మనం ఇందాక చెప్పినట్టు ఇంజురీస్, అంటే ఇంజురీ ఎందువల్ల అవుతుంది, స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల కానీ, స్లిప్ అండ్ ఫాల్ కానీ, యాక్సిడెంట్ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల కానీ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఈ మూడిట్లో కానీ ఎందుకు ఏమవుతుంది, లిగమెంట్ ఇంజురీస్ అవ్వచ్చు, ఫ్రాక్చర్స్ అవ్వచ్చు కామన్గా. సో లిగమెంట్ అంటే ఇప్పుడు మోకాలు చుట్టూ చాలా లిగమెంట్స్ ఉంటాయి. అంటే ఏసీఎల్, పీసీఎల్ అని, మెనిస్కస్, క్రూషియేట్ లిగమెంట్స్ అండ్ అలా వెరైటీ ఆఫ్ లిగమెంట్స్ ఉంటాయి. అవి ఇంజురీ అనేది మన ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే ఒక స్లిప్ అండ్ ఫాల్ కానీ, ఒక ట్రామా జరిగినప్పుడు మనకి ఫస్ట్ స్వెల్లింగ్ అండ్ పెయిన్, బాగా ఫస్ట్ స్వెల్లింగ్ వస్తుంది అండ్ పెయిన్ సివియారిటీ. ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్, ఆ పెయిన్ సివియారిటీ బట్టి, ఆ వాపు బట్టి మెడికల్ అటెన్షన్ తీసుకుని అవసరమైతే ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ కానీ తీస్తారు. అంటే సివియారిటీ, లిగమెంట్ సివియారిటీ అంటే మనకి గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 ఉంటాయి అన్నమాట. గ్రేడ్ 1 అంటే పార్షియల్ టర్న్, అంటే పార్షియల్ కూడా కాదు, వెరీ మైల్డ్ డ్యామేజ్ అనమాట. గ్రేడ్ 2 అంటే పార్షియల్ టర్న్, గ్రేడ్ 3 అంటే కంప్లీట్ టర్న్. ఈ మూడింటికి మేనేజ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ గ్రేడ్ 1 and 2కి ఏంటంటే మోస్ట్లీ ఇమొబిలైజ్ చేసి, అంటే కట్టుకట్టి ఒక 2 to 3 weeks రెస్ట్లో ఉంచుతారు అండ్ బేసిక్ ఎక్సర్సైజ్ చేస్తాం అప్పుడు. దాని తర్వాత గ్రాడ్యువల్లీ అగైన్ పెయిన్ రిలీఫ్కి మనం మెడికేషన్ తీసుకుంటూనే అవసరమైతే ఎలక్ట్రోథెరపీ వాడి ఎక్సర్సైజ్కి వెళ్ళిపోతాం. ఎక్సర్సైజ్ అంటే అగైన్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ది థై మజిల్స్ ఎస్పెషల్గా. ఈ స్ట్రెంథనింగ్ చేసిన తర్వాత మనకి ఎస్పెషల్గా నీ ఇంజురీస్కి, లిగమెంట్ ఇంజురీస్కి మనకి ఏమవుతుందంటే, ఇంజురీ అయితే ప్రాప్రిసెప్షన్ తగ్గిపోతుంది. అంటే మనకి మోకాళ్ళ దగ్గర నుంచి సెన్సేషను బ్రెయిన్కి వెళ్ళాలి. సో ఇప్పుడు ఇంజురీ అయినప్పుడు ఏంటంటే ఆ సెన్సేషన్ లాస్ ఉంటుంది. చాలామంది ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ ఎక్కడ దాకా ఆలోచిస్తారంటే, ఓకే ఇంజురీ అయింది, నొప్పి ఉంది, మూమెంట్ తగ్గింది అండ్ స్ట్రెంగ్త్, నొప్పి తగ్గిందా, మూమెంట్ ఇంప్రూవ్ అయిందా, స్ట్రెంగ్త్ వచ్చిందని ఆలోచిస్తారు. మెయిన్ ఫస్ట్ ప్రైమరీ గోల్స్ మనకి ఇవే. అంటే నొప్పి తగ్గించడం పేషెంట్కి, తర్వాత మూమెంట్ పెంచడం, అంటే మూమెంట్ మోకాళ్ళు మడవటం కానీ, జాపటం కానీ తగ్గుతుంది కాబట్టి అది పెంచడం అనేది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది చేసే కొద్దీ మూమెంట్ స్ట్రెంగ్త్ కూడా, ఎందుకంటే ఒక 2 to 3 weeks, 4 weeks, 6 weeks దాకా వాళ్ళు నార్మల్గా చేసే మూమెంట్ చేయరు కాబట్టి మజిల్ వీక్నెస్ అయిపోతుంది. అప్పుడు స్ట్రెంథనింగ్ చేయాలి. అంటే మూమెంట్తో పాటు స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్ అనమాట. స్ట్రెంగ్త్ చేసే కొద్దీ మనకి మూమెంట్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ మూడు అడ్రస్ చేసిన తర్వాత, అంటే ఒక అట్లీస్ట్ 80% ఆఫ్ మనకి మూమెంట్
అండ్ అంటే రేంజ్ ఆఫ్ మోషన్, ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, కాలు మడత జాపటం 80% పైన వచ్చిన తర్వాత మనకి స్ట్రెంత్ కూడా 80% పైన వచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా మనం కోఆర్డినేషన్ అండ్ బ్యాలెన్స్ ట్రైనింగ్ ఇవ్వాలి. కోఆర్డినేషన్ అండ్ బ్యాలెన్స్ ట్రైనింగ్ వల్ల మనకి ప్రాప్రిసెప్షన్ సెన్సేషన్, అంటే ఇందాక చెప్పినట్టు ఇంజరీ అవటం వల్ల మోకాల దగ్గర మనకి ఆ సెన్సేషన్ లాస్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మెట్లు ఎక్కుతున్నా మన మోకాలు ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. ఆటోమేటిక్గా మనం ఎక్కుతాం దిగుతాం. సో మనకి మోకాలు ఇలా పెట్టాలి, ఇలా వంచాలి, ఇలా ఎక్కాలి మనకి ఎవరికీ తెలియదు. ఆటోమేటిక్ బ్రెయిన్ సెన్సేషన్ వెళ్తూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది. కానీ మోకాలు ఇంజరీ అయిన వాళ్ళకి ఏమవుతుందంటే ఈ లాస్, అంటే ఈ సెన్సేషన్ ప్రాప్రిసెప్షన్ లాస్ అవటం వల్ల మెట్లు ఎక్కేటప్పుడు మోకాలు ఎలా ఉండాలి, దిగేటప్పుడు మోకాలు ఎలా ఉండాలి అనే సెన్సేషన్ వాళ్ళకి మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట. సో ప్రాపర్గా మనం బ్యాలెన్స్ కోఆర్డినేషన్ ట్రైనింగ్ ఇవ్వకపోతే, రీట్రైన్ చేయకపోతే మళ్ళీ ఫ్రీక్వెంట్గా, అంటే కుడి మోకాలు కానీ ఎడమ మోకాలు కానీ ఏది ఇంజరీ అయితే మళ్ళీ అదే కాలు ఈ ప్రాప్రిసెప్షన్ లాస్ వల్ల మళ్ళీ ఇంజరీ అయ్యే అవకాశం ఉంటుంది. సో నేను చాలా పేషెంట్స్ చూస్తూ ఉంటాను, వాళ్ళకి ప్రాపర్గా ఈ బ్యాలెన్స్ కోఆర్డినేషన్ ట్రైనింగ్ ఇవ్వకపోతే 2-3 కాదు, చాలామంది 5 times రిపీటెడ్గా అదే మోకాలు, కొంతమంది ఇది యాంకిల్ కూడా అట్లాగే ఇంజరీ అవుతూ ఉంటుంది. సో ఇట్స్ వెరీ వెరీ వైటల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ మనకి పెయిన్ తగ్గించడమే కాకుండా, మూమెంట్ ఇంక్రీజ్ చేయడమే కాకుండా, స్ట్రెంగ్త్ డెవలప్ చేయడమే కాకుండా బ్యాలెన్స్ కోఆర్డినేషన్ని మనం రీట్రైన్ చేయడం వల్ల ప్రివెన్షన్ ఫర్ ఫర్దర్ ఇంజరీస్ అనమాట. మనకి ముందు మళ్ళీ ఇంజరీ అవ్వకుండా. ఎందుకంటే చాలామందికి ఇవి నాట్ ఓన్లీ లైక్ డే టు డేలో వెళ్ళే పబ్లిక్కే కాకుండా స్పోర్ట్స్ ఇంజరీస్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి వెరీ స్పెసిఫిక్, అంటే నేను చాలామంది ఫుట్బాల్ ప్లేయర్స్ కూడా చూస్తున్నాను. అంతకుముందు యూకేలో ప్రాక్టీస్ చేసినప్పుడు ఐ సీన్ లాట్ ఆఫ్ ఫుట్బాల్ అండ్ బాస్కెట్బాల్ ప్లేయర్స్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు యాక్టివ్గా వెళ్ళిపోవాలంటుంటారు. దే ఆర్ వెరీ యంగ్ ప్లేయర్స్, స్టార్టింగ్ ఫ్రమ్ యాజ్ ఎర్లీ యాజ్ 18 నుంచి 25-30 లోపు ఉంటారు. సో ఎప్పుడు మళ్ళీ స్పోర్టింగ్ యాక్టివిటీస్లోకి వెళ్ళిపోదామని ఆతృతూ ఉంటారు. వాళ్ళకి ఈ బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ చేయకపోతే, ట్రైనింగ్ చేయకపోతే ఇమీడియట్గా స్పోర్టింగ్ యాక్టివిటీస్లోకి వెళ్తారు అండ్ దే ఆర్ బౌండ్ టు గెట్ బ్యాక్ దిస్ ఇంజరీస్ అగైన్. సో ఇది చాలా వైటల్. అంటే పెయిన్ తగ్గించడం, స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయటం, కోఆర్డినేషన్ మన రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ చేయటం, దెన్ బ్యాలెన్స్ కోఆర్డినేషన్. 5 అయిన తర్వాత గేట్ ట్రైనింగ్, అంటే ప్రాపర్గా నడక కూడా మనకి కరెక్ట్గా మనం గేట్ అనాలిసిస్ చేసి ప్రాపర్గా వాళ్ళ ఫుట్ మనకి గేట్ ప్రకారం, అంటే హీల్ అండ్ ఫుట్ కరెక్ట్గా వెళ్తుందా లేదా అని మనం అనాలిసిస్ చేసి వాళ్ళని వీ సెండ్ దెమ్, వీ గివ్ ఏ హోమ్ ప్రోగ్రామ్. సో కంటిన్యూ చేయమని చెప్తాం. అండ్ వీల్ ఆస్క్ దెమ్ టు కమ్ బ్యాక్ ఆఫ్టర్ మంత్. ఒక నెల తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళ స్పోర్టింగ్ యాక్టివిటీస్, అంటే స్పోర్ట్స్ స్పెసిఫిక్ ట్రైనింగ్ అనమాట. అంటే ప్లయోమెట్రిక్స్ అంటే అందరికీ ప్లయోమెట్రిక్స్ మనం అప్లై అవ్వదు, అంటే జనరల్ పబ్లిక్కి ఏజ్ రిలేటెడ్ అప్లై అవ్వదు. కానీ స్పోర్ట్స్ స్పెసిఫిక్గా మనం చేయాలంటే ప్లయోమెట్రిక్ ట్రైనింగ్ అంటే కొంచెం హై ఇంటెన్సిటీ ట్రైనింగ్. అంటే మనకి ఆ నొప్పి తగ్గిపోతుంది, వాపు మ్యాక్సిమం 90% తగ్గిపోతుంది, స్ట్రెంత్ 100% వచ్చేస్తుంది, అంటే డే టు డే యాక్టివిటీస్కి సరిపోయే స్ట్రెంత్. ఇదన్నీ అయిన తర్వాత మనకి బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ ట్రైనింగ్ కూడా దే ఆర్ మోస్ట్ ఫిట్. అంటే వాళ్ళకి టెస్ట్ కూడా చేస్తాం, టెస్ట్ అండ్ రీటెస్ట్ చేస్తుంటాం, ఎవ్రీ వీక్లీ సెషన్స్ చేస్తుంటాం, గేట్ ట్రైనింగ్ చేస్తాం. దెన్ వీల్ పుష్ దెమ్ ఇన్ టు ప్లయోమెట్రిక్ ట్రైనింగ్ చేయడం వల్ల ఏంటంటే దే విల్ బీ వెరీ మచ్ ఇన్ టు స్పోర్ట్స్ స్పెసిఫిక్గా, వాళ్ళు యాక్టివ్గా దే విల్ బీ ట్రైన్ ఫర్ దట్ అనమాట. దిస్ ఇస్ ఫేజ్ వైజ్, అంటే దే ఇస్ నో సెట్ ప్రోటోకాల్ ఫర్ అందరికీ కామన్గా ప్రోటోకాల్ లేదు. Based on the sporting activities, based on the prior strength, based on the injury level. So it's based like male ku vere untundi, female ku vere untundi. So we have to adjust. A physiotherapist or a physical therapist have to adjust to the client or the patient. వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ పేస్ ఎలా ఉందో మనం అడ్జస్ట్ చేసి అవసరమైతే పుష్ చేయటం లేకపోతే స్లో చేయటం. ఇలా వెళ్తే డెఫినెట్లీ ఆ లిగమెంట్ ఇంజరీస్ అని పర్ఫెక్ట్గా రికవర్ అయ్యి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది నేను ఇందాక నుంచి గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 చెప్పాను. గ్రేడ్ 3 అంటే కంప్లీట్ టర్న్ ఉంటే డెఫినెట్లీ దే విల్ బీ ఎ రిక్వైర్మెంట్ ఫర్ సర్జరీ, ఆర్థరోస్కోపిక్ సర్జరీ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్ స్పెషలైజ్డ్ ఇన్ దిస్ స్పెసిఫిక్ సర్జరీస్ వాళ్ళు చేస్తారు. అది ఇంకొంచెం టైం టేకింగ్ అనమాట. ఎందుకంటే టర్న్ అయ్యి సర్జరీ అయితే ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ నాన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అండ్ పార్షియల్ వెయిట్ బేరింగ్. అంటే ఆ కాల్ అంటే లెఫ్ట్ లెగ్ ఇంజరీ, లెఫ్ట్ మోకాలు ఇంజరీ అయిందనుకోండి, నాన్ వెయిట్ బేరింగ్తో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. తర్వాత పార్షియల్ వెయిట్ బేరింగ్, దెన్ వెయిట్ బేరింగ్ వెళ్ళి వాళ్ళ పెయిన్ థ్రెషోల్డ్ మనం అర్థం చేసుకుని దెన్ వీ హ్యావ్ టు ఇందాక చెప్పిన ప్రోటోకాల్ అగైన్ రేంజ్ ఆఫ్ మోషన్. ఎందుకంటే అది ఇంకా ఇమొబిలైజ్ చేస్తారు కాబట్టి మూమెంట్ చాలా రిస్ట్రిక్షన్ ఉంటుంది. అంటే నీ బెండింగ్ కానీ ఎక్స్టెన్షన్ కానీ రిస్ట్రిక్షన్ ఉంటుంది. అది మూమెంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకుంటూ
పెయిన్ గ్రాడ్యువల్ ఆ పెయిన్ థ్రెషోల్డ్ తగ్గట్టుగా మనం చేయాలి. ఈ 3 వచ్చిన తర్వాత అగైన్ ఇందాక ప్రోటోకాల్, బట్ చాలా టైం పడుతుంది, టైం టేకింగ్, సర్జరీ అయింది కాబట్టి మనం నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మనకి అగైన్ బ్యాలెన్స్, కోఆర్డినేషన్, గైడ్ ట్రైనింగ్, అండ్ అప్పుడు అగైన్ ప్లయోమెట్రిక్స్ ఇఫ్ దే ఆర్ స్పోర్ట్స్ స్పెసిఫిక్. సో జనరలీ యాక్టివ్గా ఉన్నవాళ్ళు అంటే 40-50 లో ఉన్న వాళ్ళకి కూడా ఐ టెన్ టు గివ్ దెమ్ ప్లయోమెట్రిక్ అడ్వైస్ అనమాట. 50+, 60+ ఏంటంటే అంత ఎక్కువగా పుష్ చేయం. వాళ్ళకి ఏడిఎల్ అంటే యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్కి సరిపోయేటట్టు స్ట్రెంగ్త్ అండ్ బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాం. ఇదంతా లిగమెంట్ ఇంజరీస్కి. అండ్ అదర్ కామన్ థింగ్ ఏంటంటే ఫ్రాక్చర్స్ అనేది సరౌండింగ్ నీ అంటే మోకాలు ఇది ఉందనుకోండి, ఇది పైన తొడ ఎముక ఫేమర్ అంటాం, కింద 2 బోన్స్ ఉంటాయి, టిబియా అండ్ ఫిబులా. సో ఈ 2 ఫ్రాక్చర్ అవ్వచ్చు మోకాలు చుట్టూదా, లేకపోతే మోకాలు చిప్ప ఫ్రాక్చర్ అవ్వచ్చు, లేకపోతే పై భాగం తొడ ఎముక కింద ఇది కూడా ఫ్రాక్చర్ అవ్వచ్చు. సో ఇందాక నుంచి నేను చెప్తుంది తొడ కండరం అంటే ఇవన్నీ లెగమెంట్స్ అనమాట. లెగమెంట్స్ ఇందాక నేను చెప్పింది ఇది మెనిస్కస్. సో ఈ ఫ్రాక్చర్స్ అవటం వల్ల ఏంటంటే అందుట్లో చాలా రకాలు ఉన్నాయి. అగైన్ ఫ్రాక్చర్స్లో వెరీ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ మైల్డ్గా అనమాట, పెద్ద మనం దానికి మేనేజ్మెంట్ చాలా తక్కువ, వాళ్ళకి రెస్ట్ అండ్ దెన్ ఎక్సర్సైజెస్ మూమెంట్ చెప్పేయచ్చు. దాని తర్వాత విల్ హ్యావ్ అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్, డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్, కాంపౌండ్ ఫ్రాక్చర్ అంటే ఓపెన్ ఫ్రాక్చర్స్ ఉంటాయి. ఇలాగా వేరియస్ లెవెల్స్ ఆఫ్ ఫ్రాక్చర్ బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ ఫ్రాక్చర్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్ విల్ డిసైడ్ సర్జరీకి వెళ్ళడం కరెక్టా, సర్జరీకి వెళ్తే ఎన్నాళ్ళు ఇమ్మొబిలైజేషన్ అనేది చూసి దాని తర్వాత స్లోగా గ్రాడ్యువల్గా స్టార్ట్ చేస్తాం. అంటే ఇమ్మొబిలైజ్ చేసిన తర్వాత కూడా మనకి వెరీ వెరీ స్మాల్ ఎక్సర్సైజ్ అంటే క్వాడ్రిసెప్స్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ కానీ యాంకిల్ టో మూమెంట్స్ దగ్గర నుంచి వాళ్ళు చేయగలిగితే ఎస్ఎల్ఆర్ అంటే స్ట్రైట్ లెగ్ రేసెస్ కానీ 30 degrees వరకు ఈ బేసిక్ ఎక్సర్సైజ్ చేసి వాళ్ళ మజిల్ అంటే ఈ తొడకండరాలు వేస్ట్ అవ్వకుండా అంటే వీక్ అవ్వకుండా మనం ట్రై చేయొచ్చు. సో ఎందుకంటే వాళ్ళకి ఒక 6 weeks కనుక ఇమ్మొబిలైజ్ చేస్తే తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఈ 4 to 6 weeks మనం బేసిక్ ఎక్సర్సైజ్ చేయగలిగితే వాళ్ళు గ్రాడ్యువల్గా మళ్ళీ దే కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీ వెరీ సూన్. అగైన్ సర్జరీ అవసరమైనప్పుడు ఓపెన్ ఇంజరీస్ ఉన్నప్పుడు ఓన్లీ ఈ బోన్సే కాకుండా చుట్టుపక్కల ఉన్న నరాలు అంటే నర్వ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని తాలూకు ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. ఇప్పుడు ఫిజియో వచ్చేసి దాన్ని కూడా అడ్రస్ చేయాల్సి ఉంటుంది. బేసిక్గా ఏంటంటే మనం చాలా ఇప్పుడు ఫ్రాక్చర్ మేనేజ్మెంట్ ఏంటంటే అగైన్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ దగ్గర నుంచి హ్యాండ్ స్ట్రింగ్ ట్రైనింగ్ దగ్గర నుంచి నీ బెండ్స్ అంటే ఫ్లెక్షన్స్ దగ్గర నుంచి యాంకిల్ టో మూమెంట్స్, ఎస్ఎల్ఆర్స్ ఇలా స్పెసిఫిక్గా మూమెంట్ అండ్ స్ట్రెంత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. మైల్డ్ పెయిన్ ఉంటానే ఉంటుంది, బట్ వీ హ్యావ్ టు అడ్రస్ అగైన్ బేస్డ్ ఆన్ ది పేషెంట్స్ ఫీడ్బ్యాక్. పేషెంట్ ఎట్లా ఫీల్ అవుతున్నారు, అవసరమైతే ఎక్కువ పుష్ చేయాలా లేకపోతే తక్కువ పుష్ చేయాలా మనం ఒక ఆలోచన తీసుకుని ముందుకు వెళ్తూ ఉండాలి. సో అగైన్ ఫ్రాక్చర్ మేనేజ్మెంట్ ఇంకా కొంచెం లిగమెంట్ ఇంజరీస్, లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ కన్నా కొంచెం లాంగ్ టర్మ్ పట్టే అవకాశం ఉంటుంది. అది పేషెంట్తో డిస్కస్ చేసి మన గోల్ ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి, సో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ ఎక్స్పెక్టేషన్ కరెక్టా లేదా అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఏ ఫిజియోథెరపిస్ట్ దాన్ని అడ్రస్ చేయటం. అంటే ఈ నార్మల్గా ఇంత పడుతుంది, ఇంత టైం పడుతుంది, మీరు కంగారు పడతారు మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా ఆతురత ఉంటుంది ఎందుకు ఎంత టైం పడుతుంది అనేది. మనం కనుక వాళ్ళకి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇట్లా స్టెప్ బై స్టెప్ వీక్లీ గోల్స్ ఇలా మనం రీచ్ అవ్వాలి, ఇంత టైం పడుతుంది అని చెప్పేసి ఆ ఫ్రాక్చర్ స్పెసిఫిక్గా ఆ ఏజ్ స్పెసిఫిక్గా, ఎందుకంటే ఫ్రాక్చర్స్ అనేది రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు ఓల్డ్ ఏజ్ చాలామందికి అవుతుంది. సో మనకి ఆ ఏజ్ బట్టి వాళ్ళ ఏడియల్ యాక్టివిటీస్ ఎట్లా ఉంది, వాళ్ళ ఆక్యుపేషన్ స్పెసిఫిక్గా వాళ్ళకి ఎప్పటికి ఎట్లా వెళ్ళాలి దాని మీద వాళ్ళతో డిస్కస్ చేసి మనం కనుక దాన్ని ప్రాపర్గా అడ్రస్ చేయగలిగితే దే విల్ బీ మోర్ సాటిస్ఫైడ్. వాళ్ళ గోల్ వాళ్ళు రీచ్ అవుతున్నారు అనుకున్నప్పుడు బాగా మనతో కోఆపరేట్ చేసి వాళ్ళ రికవరీ కోసం వాళ్ళే కోఆపరేట్ చేస్తారు. సో యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్ మనం కూడా ప్రాపర్గా అడ్రస్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. సో డెఫినెట్గా ఒక 2 to 3 monthsలో దే క్యాన్ గో బ్యాక్ టు దర్ నార్మల్ యాక్టివిటీ మోస్ట్ ఆఫ్ ది ఫ్రాక్చర్ కేసెస్. అగైన్ వాళ్ళకి ఎక్స్రే తీయటం కానీ ఆర్థోపెడిషియన్కి కన్సల్టేషన్ కానీ వెళ్తుంటారు. దిస్ ఈజ్ ది కామన్ థింగ్స్. అండ్ నీస్ చుట్టూతా దేర్ మైట్ బి అదర్ మెకానికల్ ప్రాబ్లమ్స్ లైక్ లూజ్ బాడీ ఫార్మేషన్స్ కానీ, అంటే ఏదన్నా బోన్స్ ఇరిగి లోపల లూజ్ బాడీస్ నీ జాయింట్ మధ్యలో ఉండి మన మూమెంట్ స్పెసిఫిక్గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇలియోపిటిబియల్ బ్యాండ్ సిండ్రోమ్ అని చెప్పేసి మన హిప్ దగ్గర నుంచి మోకాల దగ్గర వచ్చే అవుటర్ థై దగ్గర వచ్చే ఒక ఇలియోటిబియల్ బ్యాండ్ సిండ్రోమ్ అని ఉంటుంది. చాలామందికి
అర్థం కాదు, అది సిఆర్టీగా అనుకుంటారు, నడుము నొప్పి తాలూకు నొప్పి అనుకుంటారు, లేకపోతే హిప్ పెయిన్ అనుకుంటారు, కొంతమంది మోకాలు నొప్పి అనుకుంటారు. కానీ ఒక బ్యాండ్, ఒక మజిల్, ఇలియోటిబియల్ బ్యాండ్ అనేది ఉంటుంది. అది హిప్ దగ్గర నుంచి మనకి నీ దాకా ఉంటుంది. ఇది స్పెసిఫిక్గా స్పోర్ట్స్ ఇంజరీ లాగా, అంటే సైక్లింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని స్పెసిఫిక్గా ప్రాపర్ డయాగ్నోసిస్ చేసి స్ట్రెచ్చింగ్స్ అండ్ ఎక్సర్సైజెస్ చేస్తే చాలా వరకు తగ్గుతుంది. ఇది కామన్గా మనం చూసే మోకాళ్ళ నొప్పుల తాలూకు ప్రాబ్లమ్స్ అండ్ ఫిజియోథెరపీ అడ్వైస్. మీకు ఫర్దర్ ఎనీ అడ్వైస్ కావాలంటే మా సెంటర్కి వస్తే ఫర్దర్ ప్రాపర్ స్పెసిఫిక్గా మనకి ఆ క్లయింట్ బేస్డ్గా మనం ప్రాపర్ అసెస్మెంట్ చేసి మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళ మేనేజ్మెంట్. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి పర్సన్ సెంట్రిక్గా మనకి అడ్వైస్ అండ్ సొల్యూషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.